హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్కి సంబంధించినటువంటి SA1 ఎగ్జామినేషన్ యొక్క టైం టేబుల్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అయితే మనకు కనిపిస్తున్నటువంటి పీడిఎఫ్ ఇది. కనిపిస్తున్నటువంటి పీడిఎఫ్ 10th అక్టోబర్ ఎప్పుడండి 10th అక్టోబర్ నాడు రిలీజ్ అయినటువంటి ఇది. సో తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసింది SA1 ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడు అక్టోబర్ మంత్లో కండక్ట్ చేయాలి. అయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్, 6th to 10th క్లాస్ అంటే 1 to 5th క్లాస్ కూడా ఉంటుందండి. కానీ నేను మెయిన్గా 6th నుంచి 10th క్లాస్ అని చెప్తున్నాను. అయితే ఏ క్లాస్కి ఎప్పుడు ఉంటుంది అనేది మనము ఈ వీడియో మనము డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనకు డిస్ప్లే పైన కనిపిస్తుంది ఏ డేట్ నాడు రిలీజ్ అయింది, 10th అక్టోబర్ 2025 అంటే 2 days బ్యాక్. అయినా ఈరోజు 11th డేట్ కదా, 2 days బ్యాకే ఇది రిలీజ్ అయిందనమాట. చూద్దాం మరి ఏ క్లాస్కి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ ఉంటుందో ఇండివిజువల్గా మనము డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ వచ్చేసి డేట్ ఏంటిది, డేట్ అండ్ టైమింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే 6th క్లాస్ వాళ్ళకు 1 to 5th క్లాస్ వాళ్ళకు 9:30 to 12 PM వరకు ఉంటుంది, 1 to 5th క్లాస్ వాళ్ళకు. నెక్స్ట్ 6th క్లాస్కి వచ్చేసి 9:15 నుంచి 12 o'clock వరకు ఉంటుంది. నెక్స్ట్ 7th క్లాస్కి వచ్చేసి 1:15 నుంచి 4 PM వరకు ఉంటుంది, అంటే 7th క్లాస్కి ఆఫ్టర్నూన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 7th క్లాస్, మన ఇప్పుడు 7th క్లాస్ అనేది 7th క్లాస్ మార్నింగ్ 9:15 నుంచి 12 వరకు ఉంటుంది. నెక్స్ట్ 9th క్లాస్కి వచ్చేసి 9th క్లాస్కి వచ్చి ఆఫ్టర్నూన్ ఉంటుంది, 1:15 నుంచి 4:15 PM వరకు ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ కూడా మార్నింగే ఉంటుంది, ఎందుకంటే 9:15 నుంచి 12:15 వరకు. ఓకే, అయితే మార్నింగ్ సెక్షన్లో జరిగేది ఏంటిది, 10th క్లాస్ ఒకటి, 7th క్లాస్ ఒకటి, నెక్స్ట్ 6th క్లాస్ ఒకటి, నెక్స్ట్ 1 to 5th క్లాస్ ఇంకొకటి. ఓకే, అయితే 7th క్లాస్ అనేది ఆఫ్టర్నూన్ సెక్షనే జరుగుతుంది, 9th క్లాస్ కూడా ఆఫ్టర్నూన్ సెక్షనే జరుగుతుందండి, ఒకసారి మీరు గమనించగలరు. అయితే డేట్ వైజ్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. చూద్దాము డేట్లు ఏంటిది. అయితే 24th రోజు, 24th రోజు అనే వచ్చేసి ఫ్రైడే, 24th అక్టోబర్ ఫ్రైడే 2025 రోజు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, అది కూడా 6th క్లాస్ వాళ్ళకు. ఓకే, 7th క్లాస్కి వచ్చేసి అది మధ్యాహ్నము 1:15 నుంచి 4 PM వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. నెక్స్ట్ 7th క్లాస్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ 9th క్లాస్కి కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది, 10th క్లాస్ కూడా మ్యాథమెటిక్సే ఉంటుంది. నెక్స్ట్ మన ఏంది 25th రోజు, నెక్స్ట్ డే సెకండ్ రోజు ఏముంటుంది ఎగ్జాము అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. సో సెకండ్ రోజు ఎగ్జామ్ ఏంటిది ఇక్కడ కనిపిస్తుంది, ఏంది 25th ఏంటిదండి 25th రోజు 25/10/2025 అంటే సాటర్డే వస్తుంది. 6th క్లాస్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 7th క్లాస్ వాళ్ళకు కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ, 7th క్లాస్ కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ, 6th క్లాస్ కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. కాకపోతే 7th క్లాస్కి ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది 8th క్లాస్కి ఫిజికల్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ 9th క్లాస్ కూడా ఫిజికల్ సైన్స్ ఉంటుంది, 10th క్లాస్ కూడా ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఓకే, అంటే దీనిలో ఒకట ఫిజికల్ సైన్స్ని సపరేట్గా ఇక్కడ ఎగ్జామినేషన్ టైం కోసము ఇవ్వడం జరిగింది. చూద్దాము ఇంకేమేమో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది. ఓకే, అయితే ఇక్కడ ఫిజికల్ సైన్స్ మార్నింగ్ 1:15 నుంచి 2:45 వరకు, ఆఫ్టర్నూన్ 1:15 నుంచి 2:45 వరకు, మళ్ళీ 10th క్లాస్కి మార్నింగ్ 9:15 నుంచి 10:45 వరకు, అంటే మధ్యలో బయాలజీ కూడా ఉంటుంది కదా, అందుకోసమే. నెక్స్ట్ టైం టేబుల్ 27th రోజు ఫ్రైడే, 27th రోజు మండే ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది అయినా. సో థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇక్కడ సీరియల్గా మనకు కనిపిస్తుందండి, క్లియర్ కట్గా మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 28th ఇంగ్లీష్ అనేది ఈ 1 to 5th క్లాస్, 1 to 5th క్లాస్
ఇది ఇక్కడ చూడండి 6th 7th 8th 9th అండ్ 10th ఏనా. 6th సోషల్ స్టడీస్, 7th సోషల్ స్టడీస్, 8th కూడా సోషల్ స్టడీస్, 9th సోషల్ స్టడీస్, 10th కూడా సోషల్ స్టడీస్. అంటే హై స్కూల్ సెక్షన్లో మొత్తం సోషల్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడు 28th రోజు. ఓకే, 28th రోజు సోషల్ స్టడీస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 29th వెడ్నెస్డే రోజు 1 to 5th క్లాస్కి వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది. 1 to 5th క్లాస్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 6th క్లాస్ కూడా మ్యాథమెటిక్స్, 7th క్లాస్ కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇప్పుడు 8th క్లాస్కి వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ లాంగ్వేజ్, ఇక్కడ కూడా ఫస్ట్ లాంగ్వేజ్. చాలామంది ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట ఇది. నెక్స్ట్ డేట్ 30 అక్టోబర్ 2025 థర్స్డే రోజు 1 to 5th క్లాస్ వాళ్ళకు 2nd 5th అండ్ 1st 2nd 4th అండ్ 5th క్లాస్ వాళ్ళకు ఏముంటుంది, ఈవీఎస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 6th క్లాస్కి జనరల్ సైన్స్, 7th క్లాస్ కూడా జనరల్ సైన్స్. నెక్స్ట్ 8th క్లాస్కి వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ హిందీ, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఉంటుంది. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ అండ్ తెలుగు ఉండడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముందో మనము డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ డేట్ 31st ఏనా, డేట్ 31st అన్నమాట. 31st రోజు ఫ్రైడే వస్తుంది. 31st ఫ్రైడే 10th 2025 1 to 5th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ ఫర్ తెలుగు ఆర్ నాన్ మదర్ టంగ్స్ హిందీ అయినా, ఇలాంటి వాళ్ళకు అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అయినా హిందీ అయినా అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 31st కల్లా 6th క్లాస్కి 7th క్లాస్కి ఎగ్జామ్ అయిపోతుందండి. ఇప్పుడు 8th క్లాస్కి చూడండి, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈ విధంగా మనకు టైం టేబుల్ ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి అన్ని క్లాసులకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ ఏంటిది అయినా, మరి ఏ సిలబస్ వస్తుంది, నేను హిందీ గురించి చెప్తాను ఎక్కువగా. అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ ఏంటిది, ఏ లెసన్లు వస్తాయి, ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా రాయాలి, గ్రామర్ పార్ట్ ఎట్లా ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ పర్టికులర్ లెసన్ వస్తుంది, ఆ పర్టికులర్ లెసన్లో ఏవేవి కవి పరిచయం ఉంటుంది, ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనం చదవాలి అనేది నేను మొత్తము గైడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పేపర్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా రాయాలో అనేది కూడా గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి చూసి వీడియోని లైక్ చేయండి. తర్వాత మీకు నచ్చినటువంటి సిలబస్ని మీరు చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇచ్చినటువంటి అన్ని గ్రామర్ పార్ట్ చదవండి. అందులోకించి ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడం కోసము స్కోప్ ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గ్రామర్ గురించి ఇస్తాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఏమండి, 6th క్లాస్ నుంచి 10th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను అక్కడ షేర్ చేశాను. మోడల్ పేపర్ ఎట్లా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా రాయాలి, మనం ఆన్సర్ ఏ విధంగా రాయాలి, పారాగ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఏ లెసన్లకు ఏం చేస్తుంది, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింకును క్లిక్ చేసి ఉన్నటువంటి సిలబస్ని చూసుకోండి, ప్రశాంతంగా మంచి చదువుకోండి, మంచి మార్క్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్ మంచి వీడియోల కోసము మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి.